ఓకే. సో, ఇప్పుడు ఇదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఇండియా అండ్ పాకిస్తాన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది పహల్గామ్ గురించి. సో, అసలు కులం, మతం, భాష ఈ మూడిటిని చాలా క్రూరంగా వాడుతున్నారు. మరి దాని గురించి మీరేం చెప్తారు? ఎవరు వాడుతున్నారమ్మా? పాకిస్తాన్. పాకిస్తాన్ జనరలైజ్ చేసి పాకిస్తాన్ ఒక దుర్మార్గమైన దేశం, ఒక అడుక్కు తినే దేశం అది. అది రోగ్ కంట్రీ, అది చిల్లర దేశం, అది టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ ఆ దేశం. సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం లేని దేశం అది. అది ఒక భ్రష్ట దేశం. అలాంటి దేశం అలాగే చేస్తుంది. వాళ్ళకి అక్కడ తిండి లేదు, పిల్లల జనాలకి. పాకిస్తాన్ ప్రజలకి తిండి లేదు. పాల ప్యాకెట్ 140 రూపాయలు. ప్రజల గురించి ఆలోచించకుండా పాలకులు సిగ్గుసెరలే నాయకులు వాళ్ళు. మిలిటరీ ఉన్నా అంతే, ప్రజాపాలన ఉన్నా అంతే. ఆ దరిద్రులు ప్రజల గురించి పట్టించకుండా వాళ్ళ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్నారు కాకుండా ఎంతసేపు భారత్ మీద విషం కక్కటం, కాశ్మీర్ గురించి చైనాతోటి కొమ్మకాయగా అల్లరి చేయటం. ఈ దౌర్భాగ్యం చెప్తే ఇప్పటికే నాశనం అయిపోయారు. అడుక్కు తింటున్నారు. నెల అయితే చాలు ముచ్చె పుచ్చుకుని దేశాలు తిరుగుతున్నారు అడుక్కు తింటూ. ఈ అడుక్కు తినే ఈ ప్రభుత్వానికి ఇంకా ఇంత అయినా కూడా ఇంకా సిగ్గుసరి లేకుండా వాళ్ళ బుద్ధి ఉందా? వచ్చి మతం ఏంటని అడిగి బట్టలు ఇప్పదీసి శుద్ధి చేసుకున్నారా లేదా చూసి కాలు చెబుతారా? సిగ్గుందా? అందుకని వీళ్ళ కర్రకు తుర్రకు కసాయి దౌర్భాగ్యం వ్యక్తులు అనేది. పాకిస్తాన్ లాంటి ఒక నీచమైన దేశం ప్రపంచం లేదు. దానికి సరైన గుణపాఠం ఇప్పుడు చెబుతారు ఖచ్చితంగా. చెప్తూ మోడీ ఊరుకోడు. ఎందుకంటే 26 మంది భారతీయ పౌరులు చచ్చిపోయింది ఎవరు? హిందువులు, భారతీయులు. చంపింది ఎవరు? పాకిస్తాన్ ముస్లింలు. ఇప్పటికీ మన దేశంలో ఈ శత్రువుల కన్నా, పాకిస్తాన్ లాంటి శత్రువుల కన్నా, చైనాని సమర్థించే శత్రువుల కన్నా, చైనా లాంటి శత్రువుల కన్నా మన దేశంలో ఉన్న ఇన్నర్ శత్రువులు, దౌర్భాగ్యపు శత్రువులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళని ఊచకోత కొయ్యాలి, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఓవైసీ లాంటి దౌర్భాగ్యాన్ని జైల్లో పెట్టాలి. ఓవైసీ లాంటి వాడు ఇది జరగడానికి 10 రోజుల ముందు వెళ్ళి ముస్లింస్ అందరూ బయటికి రావాలి, వీధి పోరాటాలు చేయాలి, అల్లర్లు సృష్టించాలి. ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అప్పుడే కుంటుపడుతుంది. అప్పుడు ప్రభుత్వం మాట్లాడుతుంటే ఏదో రెచ్చగొట్టి మాట్లాడతాడా? ఇదే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి చొరబాటుదారులు దొంగతనంగా వచ్చిన వాళ్ళకి ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళని దేశ పౌరులుగా తీసి ఓట్ల కోసం, ఓట్ల బ్యాంకు కోసం వాళ్ళని దేశ పౌరులుగా తీర్చిదిద్దుతారా మమతా బెనర్జీ, ఈ అఖిలేష్ యాదవ్, ఈ కాంగ్రెస్ వాడు వాదరగాడు. నేను ఏమంటాడు, ఇంత జరిగితే వాదర సోనియాగాంధీ అల్లుడు సిగ్గు శర ఉన్నాడు. అన్నం తింటున్నాడు, కడుపుకి ఏం తింటున్నాడు వాడు అంటాడు. కాశ్మీర్లో హిందువులు ఎక్కువైపోయారు, ఎక్కువ ఓట్ల వల్ల ముస్లిమ్స్ మీద వివక్ష ఉంది, అందుకని జరిగింది. సిగ్గుందా? భారతదేశ పౌరుల్ని వాళ్ళు వచ్చి మతం అడిగి చంపితే నోరు పాకిస్తాన్ ముస్లింలు అని అనడానికి నోరు జరగ, పైగా హిందువులు నిందిస్తాడు. ఆ కడుపుకు అన్నం తింటున్నారా ఈ గాంధీ కుటుంబం? కడుపుకు అన్నం తింటారా, ఇంకేమైనా తింటారా? సిగ్గు శర ఉందా? ఈ దేశంలో పుట్టి ఈ గడ్డలో పెరుగుతూ ఈ గాలి నీరు తాగుతూ ఈ దేశంలో ఉంటూ దేశ ద్రోహం మాట్లాడడం వీళ్ళందరూ లోపల వేయద్దు. అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీలు వీళ్ళు నిరంతరం పాకిస్తాన్ వీళ్ళు చేసిన పనులు కాదు, వీళ్ళు చేసిన వాళ్ళు కాదు. వాడు అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బంగ్లాదేశ్కి వచ్చి, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చి, వెస్ట్ బెంగాల్లో వాడు మా భారతీయ పౌరుడు పొందుతున్నాడు. ఇక వాడిని ఏం పట్టుకోవాలి? వాడు ఎక్కడికైనా భారతీయ పౌరుడికి ఎప్పుడైతే వాడికి ఆధార్ కార్డు వచ్చిందో ఈ దేశంలో ఎక్కడైనా తిరుగుతాడు. వాడిని ఎవరు ఆపుతాం? ఈ చేస్తుంది ఎవరు? ఈ మమతా బెనర్జీలు, ఈ అఖిలేష్ యాదవ్లు, ఈ కాంగ్రెస్లు, ఈ కమ్యూనిస్టులు, ఈ దేశంలో పుట్టిన పుచ్చొంకాయలు, ఓవైసీ లాంటి భారతమాత కడుపున పుట్టిన పుచ్చొంకాయలు. వీళ్ళని పారయ్యాలి, వీళ్ళని జైలు వేయాలి. ముందు బయట శత్రువులు కానీ ఈ శత్రువుల వల్ల ఈ దేశంలో జరుగుతుంది. ఇప్పటికీ మాట్లాడే కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట ఇప్పటికీ చేసింది తప్పే కానీ పాకిస్తాన్, అందుకని సింధు నది జలాలు క్లోజ్ చేయకూడదు. బుద్ధి ఉందా మాట్లాడటానికి? ఆ మాట మాట్లాడటానికి నోరు ఎలా వచ్చింది? నాలుగు ఎలా వచ్చింది? ఆ నాలుగుతోటి అన్నం తింటున్నారు కదా, పెంట తింటున్నారు. ఆ నాలుగుతోటి అన్నమేగా తింటుంది. ఆ మాటలు ఎలా మాట్లాడతారు మీరు? ఈ దౌర్భాగ్యులు ఇది జరుగుతుంది అక్కడ. పాకిస్తాన్ అంతే. కుక్క తోక వంకరే, ఎలుగు తోకతో ఎలా దూతికినా నలుపు కానీ ఎరుపు కాదు. పాకిస్తాన్ అంతే ఒక లుచ్చా దేశం. అది ఒక
దౌర్భాగ్యమైన దేశం అది, అడుక్కు తినే దేశం అది. అది అసలు దానికి అసలు నీతి రీతి జాతి ఏమీ లేదు దానికి, అది అంతే. అది అందుకని దేశమంతా ప్రపంచమంతా దాన్ని పక్కన పెడతారు, ఏకాక అయ్యింది. మనమే ఇంకా పక్క రాష్ట్రం అని జాలి తెలిసి ఇప్పుడు వాణిజ్యం క్లోజ్ చేసాం, దౌత్యపరంగా క్లోజ్ చేసాం. ఇప్పుడు ఇంకా మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం. గతంలో ఈ పాకిస్తాన్ అనేకసార్లు మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది దేశం, కానీ కరుణా కటాక్షం అని మళ్ళీ వదిలిపెట్టాం. ఈసారి ఆ వదిలిపెట్టే ప్రశ్న లేదు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మన సొంత మన దీనిలో తీసుకొచ్చి చేయబోయే రోజు తొందరలో ఉంది. వాళ్ళు కనుక బుద్ధిగా ఉంటే సరి, లేకపోతే ప్రపంచ పటములో పాకిస్తాన్ అనే పేరు లేకుండా పోతుంది. అది తథ్యం జరగబోయేది అది.